అందరికీ హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే పప్పుచారు కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ముందుగా కందిపప్పుని ఒక ప్యాన్లో ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకుందాం. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల పప్పుచారు కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. రోస్ట్ చేసుకున్న కందిపప్పుని వాటర్తో వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక 30 మినిట్స్ నానబెట్టుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. ముందుగానే ఒక టమాటో, ఒక ఆనియన్, 4 చిల్లీస్, 2 ములక్కాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హీట్ అయిన ఆయిల్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని టాస్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అందులో వేసుకోండి. ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు ఆర్ రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, స్పైసీగా కావాలి అనుకున్నవారు 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి రోస్ట్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంని అందులో వేసుకొని ఒక 2 to 3 గ్లాసెస్ వాటర్ పోసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని టేస్ట్కి సరి చూసుకొని సాల్ట్ ఆర్ కారంని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసుకొని నానబెట్టుకున్న కుక్ చేసుకున్న పప్పుని సాంబార్లోకి వేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పప్పుచారును బాగా మరగపెట్టుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు కావాలంటే ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యారెట్, బ్రింజాల్, ఆలు కూడా ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. 2 రెబ్బలు వెల్లుల్లిని దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 ఎండుమిర్చి, ఆనియన్ని వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో టేస్ట్కి సరిపడా ఇంగువ లేదా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని తాలింపును పప్పుచారులో వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయే పప్పుచారు కర్రీ రెడీ అయిపోతుంది. మా వీడియోస్కి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.